హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ కటింగ్ చూపిస్తున్నాను. మిషన్ ఎంబ్రాయిడింగ్ అండి. ఇలా చిన్న చిన్నగా సీక్వెన్స్ ఇచ్చి ఇక్కడ బీట్స్ ఇచ్చారు మధ్యలో. బ్లౌజ్ వచ్చి వీ నెక్ ఉందండి. తర్వాత హ్యాండ్స్కి ఇచ్చారు. రెండు ఎలా కట్ చేయాలో చూపిస్తాను ఈరోజు మీకు. నీట్గా ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ ఒక మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొక మార్క్ చేసుకుంటున్నాను మార్జిన్ కోసం అనేసి. తర్వాత బ్లౌజ్ తీసుకొని బ్లౌజ్ పొడవు వచ్చి 14 ఇంచ్ 2 పాయింట్స్ ఉందండి. 14 ఇంచ్ 2 పాయింట్ ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. తర్వాత ఆముల్ డౌన్ వచ్చి 5 ఇంచెస్, 5 ఇంచెస్ ఉందండి. తర్వాత నెక్ చూసుకోవాలి. నెక్ ఈరోజు ఇంకో రకంగా చూపిస్తాను మీకు. షోల్డర్స్ 2 తీసుకోవాలండి. తీసుకొని ఇలా పట్టుకొని ఇక్కడ నెక్ డౌన్ ఉంది కదా, అక్కడ ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకొని ఇదిగోండి ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ మనకు నెక్ వచ్చేసింది. తర్వాత ఇక్కడ నెక్ ఇప్పుడు ఎంత ఉందంటే ఇక్కడ 2.5 ఉందండి. నెక్ డౌన్ వచ్చి 10.5 పెడుతున్నాను. కొంచెం 1/2 ఇంచ్ పెంచమన్నారు, అందుకని ఇక్కడ పెంచాను. 10 ఉంది వాళ్ళది, 10.5 దగ్గర పెట్టాను. తర్వాత ఇక్కడ మనం 2.5 ఉంది కదా, ఇక్కడ వచ్చి మనము 3 ఇంచెస్ పెట్టుకుందాము. ఇక్కడ నుంచి ఇక్కడ ఒక మార్క్, ఇక్కడ ఆముల్ డౌన్ దగ్గర ఒక మార్క్. తర్వాత నడుము లూజ్ చూసుకుందాము. 13 ఇంచెస్ ఉంది. 13 ఇంచెస్ ఇక్కడ పెడుతున్నాము. 13 ఇంచెస్ ఆఫ్ చేస్తే 6.5 అండి. 6.5 ఇక్కడ పెట్టాము. తర్వాత 3.5 ఇంచ్ వచ్చి ఇక్కడ మనం డాట్స్ పట్టుకుంటాం దానికోసం అనేసి. తర్వాత షోల్డర్ వచ్చి వీళ్ళది 2.5 ఉందండి. కాకపోతే వీళ్ళ నెక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి 2 ఇంచెస్ చాలు వీళ్ళకి. ఇక్కడ మనకు 4.5 వచ్చింది కదా, ఇక్కడ మనం 5 ఇంచెస్ పెట్టుకుందాము. బ్లౌజ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి 9.5 ఉందండి. ఈ హ్యాండ్స్ జాయింట్ దగ్గర నుంచి నడుము దగ్గర ఇక్కడ వరకు చూసుకోవాలి. నెక్ డౌన్ వరకు చూస్తే అక్కడ 9.5 ఉంది. ఇక్కడ నుంచి 9.5 పెట్టుకుందాము. తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి చూస్తే 3 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. అప్పుడు 1.5 ఇంచ్ 1 పాయింట్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. ఇక్కడ అంతే అండి, 1.5 ఇంచ్ 1 పాయింట్ దగ్గర పెడుతున్నాను. బట్టి ఇక్కడ ఒక మార్క్ చేసుకోవాలి.
స్ట్రైట్గా వచ్చేసిందండి. ఇప్పుడు మనము ఆముల్ రౌండ్ గీద్దాము. సెవెన్ అండ్ హాఫ్ ఉంది. మనకు కరెక్ట్గా వచ్చిందండి. ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక గీత గీసుకుందాము. టూ ఇంచెస్ మార్జిన్ కోసం పెట్టుకుంటున్నాను. ఎప్పుడు 1.5 ఇంచ్ పెడతాను. కాకపోతే వీళ్ళకి కొంచెం ఎక్స్ట్రా కావాలంటున్నారు, ఎందుకంటే వీళ్ళు సన్నగా ఉన్నారు, బాగా లావ్ అవుతారేమో అనేసి పెట్టమంటున్నాను. ఇంకా 2 ఇంచెస్ కంటే ఎక్కువ అస్సలు తీసుకోవద్దండి. తర్వాత ఫ్రంట్ డాట్స్ చూసుకుందామండి. ఫస్ట్ షోల్డర్ దగ్గర నుంచి డాట్ వరకు ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోవాలి. డాట్ డౌన్ వరకు ఇంకొక మార్క్ పెట్టుకోవాలి. ఇక్కడ ఒక పెట్టుకున్నాను క్రాస్ పట్టీకి. తర్వాత నెక్ని ఇలా పరిచేయాలి. ఇది కరెక్ట్గా నీట్గా రౌండ్గా ఉందండి. మనం ఇదే నెక్ని ఇక్కడ పెట్టేసుకుందాము. ఇలా గీసేసుకుంటే అయిపోద్ది, మళ్ళీ మనం గీసుకునే పని అవసరం లేదు. తర్వాత ఇక్కడ క్రాస్ పట్టి దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత కొంచెం కిందికి ఇక్కడ మధ్యలో మనం డాట్ పట్టుకుంటాం కదా, అందుకోసం అని కొంచెం కిందికి ఇంకొక డాట్ పెట్టుకున్నాను. ఓకే అండి. తర్వాత ఆముల్ డౌన్ దగ్గర నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాను. 8.5 వచ్చింది. ఇక్కడ 8.5 దగ్గర ఒక మార్క్ పెట్టుకోవాలి. పెట్టుకొని కొంచెం డాట్ కోసం అని మనం ఫ్రంట్లో డాట్ పడతాం కదా, దానికోసం అని ఇక్కడ ఇంకొక డాట్ పెట్టాను. ఇప్పుడు మనము ఇక్కడ సెంటర్ పాయింట్ చూసుకోవాలండి. ఇక్కడ నుంచి 7.5 వచ్చిందండి. 7.5కి 3/4 వస్తుంది. ఇక్కడికి మధ్యలో పాయింట్ ఇది. మనం ఇది డాట్ కోసం పెట్టుకుందాము. ఈ డాట్ దగ్గర డాట్ పట్టుకుంటాం కదండి, అక్కడ నుంచి మనము ఇక్కడ వరకు ఒక 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకోవాలండి. 1/2 ఇంచ్ ఇక్కడ తీసుకోవాలి. ఈ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ పెట్టుకోవాలి. ఇలా క్రాస్ తీసుకోవాలి 6తోని. ఇది 6లా ఉందండి, నేను దీన్ని 6 అంటున్నానండి. తర్వాత ఈ మార్జిన్ కోసం పెట్టుకున్నాం కదా మనము, ఇక్కడ మార్జిన్ వదిలేసుకొని కట్ చేసుకోవాలండి. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి. ఇలా ఫోల్డ్ చేసుకొని
ఇక్కడ ఒక లైన్ గీస్తున్నాను, ఈ హెచ్చు తగ్గులంతా పోతుంది. తర్వాత మార్జిన్ కోసం అని ఇంకొకటి, ఈ స్ట్రైట్ లైన్ కోసం అని ఇక్కడ కటింగ్ చేస్తున్నాను. హ్యాండ్స్ పొడవు వచ్చి 4.5 ఇంచెస్ ఉన్నాయి. కొంచెం పెంచుతున్నానండి, 1/2 ఇంచు. కొంచెంమందికి ఇక్కడ డౌన్ ఎక్కువ తీసుకుంటే నచ్చదు, అందుకనేసి మనం ఈ డౌన్ కూడా చేసుకోవాలి. ఎప్పుడు 2 ఇంచెస్ ఉంది, ఓకే 2 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు మనము. సెవెన్ అండ్ హాఫ్ ఉందండి, మామూలు 6.5 పెట్టుకుందాము. ఇక్కడ పెట్టుకొని ఇక్కడ 7.5 వస్తుందండి, మనం లోతు తీస్తాంగా సరిపోతుంది. తర్వాత హ్యాండ్ లూజ్ చూసుకుందాము. 5.5. తర్వాత ఇక్కడ నుంచి 2 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ పెట్టుకుందాము. ఇప్పుడు లోతు తీస్తాము. హ్యాండ్స్ అయిపోయాయండి. ఇప్పుడు మనం ఫ్రంట్ చేసుకుందాము కటింగ్. రోలర్ తీసుకొని మనము ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక లైన్ గీద్దాము. తర్వాత ఇక్కడ నెక్ గీసుకుంటున్నానండి.
తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి స్కేల్ పెట్టుకున్నామంటే స్ట్రైట్గా వెళ్తుంది అనేసి ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్, తర్వాత మనము డాట్ క్రాస్ పట్టి నెక్ డౌన్ నుంచి క్రాస్ పట్టి వరకు ఒక మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు పాయింట్ వరకు, డాట్ పాయింట్ వరకు ఇది ఇక్కడ ఒక మార్కు, క్రాస్ పట్టి నడుము దగ్గర ఇది అముల్ డౌన్ దగ్గర ఇలా మార్క్ చేసుకోవాలి. కనిపిస్తుందండి? తీసేద్దాము. ఇక్కడ షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ ఉంది కదా మనకి, ఇక్కడ 2 ఇంచెస్ పెట్టుకుంటున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్కి ఎంత ఉందో చూసుకుందామండి, ఎన్ని ఇంచెస్ ఉందనేసి. 3.5 ఉందండి. 3.5 ఇక్కడికి వస్తుంది. తర్వాత షోల్డర్ దగ్గర నుంచి డాట్ పాయింట్ వరకు చూసుకుందాము. 10 ఇంచెస్ అండి. ఇక్కడికి వచ్చిందండి. తర్వాత నడుము దగ్గర నుంచి డాట్ వరకు చూసుకుందాము. ఐదు బాగుంది. ఇక్కడికి ఒక మార్క్ చేసుకున్నాను. ఉక్స్ పట్టి దగ్గర నుంచి డాట్ డౌన్ వరకు చూసుకోవాలి. 2.5 ఇంచెస్, 1/4 to 3 ఉందండి. నాలుగు బాగుంది. ఇక్కడ నుంచి ఒకసారి ఇలా చూసుకున్నాము. ఇక్కడికి మార్క్ పెట్టుకుంటాం. ఇక్కడ నుంచి ఇక్కడికి 4 బాగుంది. తర్వాత డాట్ పొడవు చూసుకుందాము. ఇప్పుడు సరిగా తెలియట్లేదండి. టూ ఇంచెస్ ఉందండి. టూ ఇంచెస్ ఇక్కడికి, ఇక్కడ మధ్యలో పెడదామండి. 2 ఇంచెస్ పెడతాం ఇక్కడ నుంచి.
ఇక్కడ ఆముల్ డౌన్ దగ్గర మనం ఒక డాట్ పట్టుకుంటాం కదా, అక్కడ నుంచి ఇక్కడ వరకు చూసుకోవాలి. 6:45 ఉంది, ఇక్కడికి పెట్టుకోవాలి ఒక మార్క్. తర్వాత ఆముల్ రౌండ్ గీసుకుందాము. మనకు బ్యాక్ వచ్చి 7.5 ఉందండి. ఇది పాయింట్ తక్కువ 7 ఉంది. కొంచెం దించుతున్నాను. సరిపోతుందండి. ఇంకా డాట్ కోసం అని ఇక్కడ నుంచి ఇక్కడికి స్ట్రైట్ లైన్ పెట్టుకొని త్రీ అండ్ హాఫ్ ఇంచ్ దగ్గర పెట్టుకున్నాను. ఇక్కడ వచ్చి 2 ఇంచెస్ మార్జిన్ కోసం అని ఒకసారి ఇలా చూసుకుందాము. పాయింట్ తక్కువ 9 ఉంది. పాయింట్ తక్కువ 9 ఉందండి, సరిపోతుంది. ఇంకా మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు మార్జిన్ వదిలేసుకోవాలి. కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ మార్జిన్ వదిలి కటింగ్ చేయడం కష్టం అండి. ఫస్ట్ మనం ఏమైనా నేర్చుకోవాలనుకున్నప్పుడు కొంచెం పాత వాటి మీద నేర్చుకోండి. ట్రై చేయడం అంతా పాత వాటి మీద చేయాలి. లేదంటే ఖచ్చితంగా గుర్తుంచుకొని మార్జిన్ వదిలే కటింగ్ చేసుకోవాలి. నేను చూపించే కటింగ్కి అయితే ఇలా కటింగ్ చేసుకుంటే బ్లౌజ్ పర్ఫెక్ట్గా కూర్చుంటుందండి. అందుకోసమే ఇలా చేస్తాను. ఇప్పుడు క్రాస్ పట్టి కట్ చేసుకుందామండి. ఇలా వేసుకోవాలి. వేసుకొని ఇక్కడ ఒక గీత గీసుకుంటున్నాను. స్ట్రైట్ లైన్, ఇక్కడ ఒక స్ట్రైట్ లైన్ ఇలా పెట్టుకోవాలండి. ఇక్కడ వరకు వచ్చింది. తర్వాత ఇక్కడ 2 ఇంచెస్ అండి. ఇలా ఈజీగా ఉంటుందని చూపించానండి మీకు. అందుకోసం అనేసి బ్లౌజ్ వేసి చూపించాను. లేదనుకోండి ఇక్కడ నుంచి ఇక్కడికి 6.5 పాయింట్ తక్కువ 6.5 ఉంది. చూడండి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ 2 పాయింట్స్ ఉంది. ఇదిగోండి ఇలా బ్లౌజ్ వేసి కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా ఉంటుందనేసి అలా చూపించాను మీకు. బ్యాక్, ఫ్రంట్, స్లీవ్స్, క్రాస్ పట్టి అండి.
నేను ఇప్పుడు మళ్ళీ మెయిన్ పీస్ కట్ చేసి చూపిస్తాను. కింద వైపు హ్యాండ్స్ 2 హ్యాండ్స్ ఒకే దగ్గర రావాలి, ఇలా పెట్టుకోవాలి. ఇది కింద వైపు కూడా ఉన్నాయి కదండి, ఇవన్నీ ఇలా సమానంగా సెట్ చేసుకోవాలి. చూడండి, ఇది వీ నెక్లో ఉంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. ఫ్రంట్ కూడా అయ్యింది. ఇప్పుడు క్రాస్ పట్టీలు కట్ చేసుకున్నాము. బ్లౌజ్ కటింగ్ అయ్యిందండి. ఈ రోజుకి ఇంతే అండి. ఒకవేళ మీకు కానీ నా కటింగ్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్. వీనెక్ బ్లౌజ్ రెడీ అయ్యిందండి. చూడండి, డోరీస్ కూడా కుట్టేశాను. కుట్టే హ్యాంగింగ్స్ కూడా క్లాత్తోనే కుట్టుకున్నాను. ఇలా మనం కొనుక్కొని కుట్టుకునే కన్నా ఇలా క్లాత్తో కుట్టుకుంటే బాగుంటుందండి.